ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు, నన్ను ప్రోత్సహించగలరు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, చాలామంది భక్తులు మన ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా ఫిబ్రవరి నెలకి సంబంధించి డీటెయిల్గా వివరాలు చెప్పండి అని అడుగుతున్నారు. సో మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఫిబ్రవరి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో పూర్తి స్థాయిగా బుకింగ్స్ అయిపోయాయి. అది 300 రూపాయల దర్శన టికెట్ అయినా, 500 రూపాయలైనా, వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టికెట్లు, అలాగే ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శన టికెట్లు, డైరెక్ట్ ఆర్స్ సేవలైనటువంటి కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయాయి. అలాగే తిరుమల తిరుపతి రూములు కూడా పూర్తి స్థాయిలో అయిపోయాయి. మీకున్నటువంటి అవకాశము ఫిబ్రవరి నెలలో కేవలము తిరుపతి వచ్చి సర్వ దర్శనం టోకెన్లు తీసుకోండి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, శ్రీనివాసము, బస్టాండ్ దగ్గర, అలాగే అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు మీ అందరికీ ఇస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు మరుసటి రోజుకి సంబంధించిన టోకెన్లు అయితే ఇవ్వటం జరుగుతుంది. అలాగే అలిపిరి గోశాల దగ్గర హోమం టికెట్లు ఇస్తున్నారు. ఆఫ్లైన్ విధానం ద్వారా మీరు ఈ హోమం టికెట్లైనా తీసుకోవచ్చు. ప్రతిరోజు 50 టికెట్లు అయితే ఇస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తా, చూస్తే ఐడియా వస్తుంది. అలాగే సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వెళ్తే సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణం టికెట్లు ఏవైనా ఉంటే ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరు ట్రై చేయవచ్చు. అలాగే తిరుమల కొండపైన మీరు ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ ద్వారా బ్రేక్ దర్శన్ టికెట్లు రోజుకి 900 ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కట్టి ట్రై చేయండి. లేదా అశ్విని హాస్పిటల్లో మీరు బ్లడ్ కనుక డొనేట్ చేస్తే 300 రూపాయల దర్శన టికెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరుసటి రోజుకి. ఇప్పుడు నేను చెప్పినటువంటివి మాత్రమే మార్గాలు. లేదా ఇవన్నీ వద్దు, మేము ఈ కష్టాలు పడలేము అంటే డైరెక్ట్గా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఉచిత దర్శనం ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇక రూముల గురించి మాట్లాడినట్లయితే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 2 నుంచి తెల్లవారుజామున 7 గంటల లోపల ఆధార్ కార్డుతో ఆఫ్లైన్ ద్వారా ట్రై చేస్తే ఖచ్చితంగా 2000 మందికి రూములు అయితే వస్తాయండి. ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే అక్కడ కూడా రాలేదు అనుకోండి, PAC 1, PAC 2, PAC 3, PAC 5 అని లాకర్స్ ఉన్నాయి, ట్రై చేయండి. అక్కడ కూడా మీకు లభించలేదు అనుకోండి, ఇంకా మనం చేసేది ఏమీ లేదు. వాష్రూమ్స్ అవి ఉంటాయి కదండి, అక్కడే మీరు ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ కౌంటర్లో మీరు లగేజ్ పెట్టేసి వెళ్ళిపోవడమే. లేదా కాటేజెస్ కానీ లేదా ఎంప్లాయీస్ ఎవరైనా తెలిసి రికమెండేషన్ లెటర్ ద్వారా రూములు మీరు ట్రై చేయవచ్చు. ఓకేనా. ఇంకా మీకు ఉన్నటువంటి మరొక అవకాశము ఫిబ్రవరి నెలకి సంబంధించి రికమెండేషన్ లెటర్లు, VIP బ్రేక్ దర్శనాలు ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వారు ఎమ్మెల్యే, MP, మినిస్టర్ల యొక్క రికమెండేషన్ లెటర్లు కానీ, TTD స్టాఫ్ కానీ, అంటే ఎంప్లాయీస్ది కానీ తీసుకొని వచ్చి మీరు ట్రై చేయొచ్చు. ఇంతకు మించి ఏమీ లేవు. APSRTC బస్ టికెట్ ద్వారా కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేవు. ఓకేనా. రికమెండేషన్ లెటర్లైనా ట్రై చేయండి, లేదా సర్వదర్శనం అయినా ట్రై చేయండి, హోమం టికెట్లైనా ట్రై చేయండి, సిఆర్ఓ ఆఫీస్లోనైనా ట్రై చేయండి. ఓకేనా. ఇంతకు మించి ఏమీ లేవు. ఇంక ఇవన్నీ వద్దు అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉచిత దర్శనమైనా చేసుకోండి. సరేనా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది మీకు ఫిబ్రవరి నెలకి సంబంధించి. ఇక మార్చి నెలకి సంబంధించి హోమం టికెట్, ఇప్పుడు ఇవన్నీ సేమే. మార్చికి కేవలం ఒక శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు ఆన్లైన్లో విడుదల అవ్వాలా, అదొక్కటే మీకు ఆప్షన్ ఉంది. అది మీరు ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు ట్రై చేయండి. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రొసీజరు. కేవలం హోమం టికెట్లే మీకు మిగిలి ఉన్నాయి. అవి మీకు మార్చి 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. ఇంకా మిగతా ఏప్రిల్ వరకు నేను చెప్పిందంతా కూడా సేమే. కాకపోతే ఫిబ్రవరిలో మీకు 3, 4, 5 రథసప్తమి కారణంగా సర్వదర్శన టోకెన్లు ఇవ్వరు. 4వ తారీఖున రథసప్తమి కాబట్టి ఆ రోజైతే అన్ని ప్రత్యేక దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు. దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశా. డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి, ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తే ఒకసారి చూడండి. ఓకేనా. ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఇవి కాకుండా ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అడగండి. తప్పకుండా మీ అందరికీ నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.
ఓకేనా. ఎటువంటి టికెట్లు అయితే ఇంకా నేను చెప్పిన విధంగా ఏప్రిల్ వరకు ఆన్లైన్లో లేవు. ఆఫ్లైన్లో నేను చెప్పిన విధానాలే లేదా ఫ్రీ దర్శనం కొండపైన చేసుకోండి. ఓకేనా అండి. ఇంకా ఎవరిని ఏమీ నమ్మొద్దు. అది ఉంది ఇది ఉంది ఇది ఉందని మోసపోవడం తప్ప మధ్యవర్తులు నమ్మి ఏమీ ఉండదు. ఓకేనా. ఇక ఈ సర్వదర్శనం టోకెన్లు నేను తిరుపతిలో ఇస్తానని చెప్పా కదండి. ప్రతిరోజు 15,000 మందికి పైగా ఈ టోకెన్లు అయితే మీకు తీసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే ఈ టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. డౌట్లు ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి. అలాగే ఈ 3 నెలలు కూడా ఎక్సెప్ట్ టీటీడీ వాళ్ళు చెప్పనప్పుడు మటుకు 1 ఇయర్ లోపల పిల్లలు, ఎన్ఆర్ఐలు, మిలిటరీ వాళ్ళు ఈ దర్శనాలు యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళు మటుకు మీరు రావచ్చు. ఎప్పుడైతే ప్రెస్ రిలీజ్ సపరేట్గా ఇస్తారో అప్పుడు మటుకు అవి మీకు రద్దు చేయడం జరుగుతుంది. నేను సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.